వరంగల్ నుంచి మా ప్రతినిధి రవికాంత్ అందుబాటులో ఉన్నారు. ఎస్ రవికాంత్, వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏం చర్చ సాగుతోంది? ఇప్పుడు రైతు భరోసా అన్నారు, రైతు భరోసా లేదు, ఉన్నటువంటి రైతు బంధు కూడా ప్రాపర్గా పడకపోవడం, ఇప్పటికీ వరుసగా 3వ సీజన్ కూడా రైతు బంధు ఎగ్గొట్టే ప్రయత్నం జరుగుతుంది. దానికి సాక్ష్యాలుగా, దానికి నిదర్శనాలుగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసినటువంటి కామెంట్స్ అనేది రైతుల్లో ఎటువంటి చర్చకు దారితీసింది. తర్వాత బోనస్ విషయం, బోనస్ తోటే సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. ఇక బోనస్ కంటే, రైతు బంధు కంటే, రైతు భరోసా కంటే బోనసే బాగుందని స్వయంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన ప్రకటన రైతుల్లో ఎంత కలవరానికి గురి చేసింది అక్కడ. రైతు బంధు సాయం ఏ పంటకైనా కూడా ఇటు యాసంగి కావచ్చు, వానాకాలానికి సంబంధించి, అంటే వానాకాలం పంట వేస్తున్నారంటే పంటకు నెల రోజుల ముందే కానీ 15 రోజుల ముందే కానీ రైతుల ఖాతాల్లో రైతు బంధు పడే పరిస్థితి ఉండేది. ముఖ్యంగా ప్రతి సీజన్ కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత యాసంగి సీజన్, ఈ వానాకాల సీజన్, వచ్చేటువంటి యాసంగి సీజన్ కూడా రైతాంగం అంతా కూడా సమాయత్తం అవుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే పంట కోతలన్నీ పూర్తయిపోయి వాటిని ఆరబెట్టుకునే దశలో ఉన్న పరిస్థితి. అనేక మంది రైతాంగం అంతా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఏదైతే రోడ్ల మీద, జాతీయ రహదారుల మీద కూడా ఏదైతే ధాన్యాన్ని, వడ్లను ఆరబోసి వాటినన్నింటినీ కూడా ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకుంటున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఏ సీజన్ చూసినప్పటికీ ముందుగానే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు నుంచి ఒక స్పష్టమైనటువంటి సంకేతం అయితే రైతులకు వెళ్తుంది. రైతు బంధు అందదు అనే విధంగానైతే గత యాసంగి సీజన్లో చూసాము, మొన్నటి వానాకాలం ప్రారంభానికి ముందు చూసాము, ఇప్పుడు యాసంగి రాబోతూ ఉంది. ఈ సందర్భంగాను తుమ్మల నాగేశ్వరరావు చేస్తున్నటువంటి వ్యాఖ్యల పట్ల రైతాంగం అంతా కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 10 నుంచి 12 లక్షల ఎకరాల్లో వరి పండిస్తూ ఉంటారు. ఆ రైతాంగం అంతా కూడా ఒక తర్జన భర్జనలో ఉన్న పరిస్థితి, ఒక గందరగోళమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి పరిస్థితి ఏదో మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. రైతు రుణమాఫీ పూర్తిగా చేశామని ప్రగల్భాలు పలుకుతున్న పరిస్థితి. ఒకవైపు ఈ జిల్లాకు సంబంధించి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నాయకుడు కడియం శ్రీ గారు చెప్పే మాట, రాష్ట్ర వ్యాప్తంగా 3-4 లక్షల మంది వరకు ఇంకా అర్హులైన రైతులకు సంబంధించి రుణమాఫీ కాలేదంటే అదొక ఫెయిల్యూర్గానే భావించాల్సి ఉంటుంది. మరోవైపు రైతు బంధు కేసీఆర్ హయాంలో ఇచ్చినటువంటిది, దాన్ని రైతు భరోసాగా అందిస్తామన్నటువంటి పరిస్థితి. ఆ రైతు భరోసా లేదు. ఇప్పుడు రైతులకు సంబంధించినటువంటి ఏదైతే పంటకు క్వింటాకు 500 రూపాయలు ఇస్తామన్నటువంటి బోనస్ కూడా ఎగవేసిన ప్రక్రియ మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకే అమ్ముకుంటున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. మనతో పాటు ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్కి సంబంధించినటువంటి చైర్మన్గా పనిచేశారు గతంలో బండి రజనీకాంత్. వాళ్ళ గ్రామాల్లో కావచ్చు, ఇటు మీ బైరన్పల్లి ప్రాంతం కావచ్చు, హసన్పర్తి మండలం కావచ్చు, హన్మకొండ జిల్లా ఉన్నటువంటి రైతాంగం పరిస్థితి ఎట్లా ఉంది? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, మరి తెలంగాణ ప్రజలు మోసపోయి ఇలా గోసపడుతున్నటువంటి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రైతులు గతంలో ఉన్నటువంటి మరి కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, మరి ఎరువులు, సబ్సిడీ విత్తనాలు, మరి పంట గిట్టుబాటు ధర యాసంగి కళ్ళాలకానే కొన్నటువంటి పరిస్థితిని చూసినాం. కానీ ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం, మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి రైతులను మోసం చేసినటువంటి మనం చెప్పవచ్చు. ఎందుకంటే రైతు బంధు మేము 15,000 ఇస్తామన్నారు, మరి పండిన ప్రతి పంట మీద మేము 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పినటువంటి సందర్భం ఉన్నది. కానీ ఈరోజు చూస్తే బోనస్ కాదుగా బోగస్ మాటలే మనకు కనబడుతుంది. ఒక వరంగల్ జిల్లానే కాదు, యావత్ తెలంగాణ 10 జిల్లాలలో, ఉమ్మడి 10 జిల్లాలలో ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితిని చూసినట్లయితే ఇలా రైతులు అన్నమో రామచంద్ర అనేటువంటి నట్టేట ముంచినటువంటి పరిస్థితి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనబడుతూ ఉన్నది. మరి ఇలా సన్న వడ్లకు, దొడ్డు వడ్లకే ముచ్చట చెప్తూ ఉన్నారు. సన్న వడ్లు ఎవరు పండిస్తారు, దొడ్డు వడ్లు ఎవరు పండిస్తారు అనేది మనం ఒకసారి కనుక లెక్క చేస్తే రైతులు అత్యధికంగా శాతంగా పండించేది ఏంటంటే దొడ్డు వడ్లను పండిస్తారు. దొడ్డు వడ్లను పండించి అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా దొడ్డు వడ్లకు పంపిస్తే మరి ప్రభుత్వం డబ్బులు ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి దాంట్లో తప్పించుకోవడం కోసము కేవలం సన్న వడ్లకు మాత్రమే 500 రూపాయల బోనస్ ఇస్తామని మరి ఇలా బోగస్ మాటలు చెప్తా ఉన్నది. ఎందుకు సన్న వడ్లు అంటే, సన్న వడ్లు అనేది రైతులు కేవలం వాళ్ళ తిండి కోసం కానీ కొద్దిగా ఉన్నటువంటి దాంట్లో అమ్ముకోవడం కోసమే, అంటే ఆ రకంగా ప్రభుత్వానికి ఒక రకమైనటువంటి మరి తప్పించుకున్నటువంటి ధోరణిలో ఇలా కనబడతా ఉన్నా తప్ప బోనస్ అనేది ప్రతి పంటకి ఇస్తానది ప్రభుత్వం. మరి మళ్ళొకసారి వాళ్ళ మేనిఫెస్టో ద్వారా వాళ్ళు చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రతి పంటకి ఇస్తున్నారు. ఇలా వడ్లకే ఇస్తా
చేస్తూ ఉన్నారు. ఇలా పత్తి రైతులు ఆడ అన్నమ రామచంద్ర అంటున్నారు. అంటే ఈ రకంగా చూస్తే ప్రతి దాంట్లో ఇవాళ రైతులను మోసం చేసినటువంటి ఏకైక ప్రభుత్వం ప్రపంచంలో ఏదైతే ఉన్నదంటే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే. వాళ్ళు ఇలా సంబరాలు చేస్తున్నారు. ఏ ముఖం పెట్టుకొని మీరు గ్రామాలలోకి వచ్చి సంబరాలు చేస్తూ ఉన్నారు. ఇలా మీరు ఊళ్ళలో సాటింపు చేస్తూ ఉంటే రైతులే ఆపి మిమ్మల్ని తిట్టు లేకుండా ఇలా మిమ్మల్ని ముఖం లేకుండా ముఖం చాటేస్తున్న సందర్భాలు ఉన్నాయి. రోడ్ల పడి చూడండి, ఎక్కడ కళ్ళంలో ఉన్న ఇలా వడ్లన్నీ కూడా ఎక్కడికక్కడే ఉన్నాయి. ఇలా వర్షాలు వచ్చే పరిస్థితి ఉన్నది. ఇలా ప్రభుత్వం కనీసం మరి వడ్లను కొన్నామన్న సోయి లేకుండా కనీసం బారదానిచ్చే గతి లేదు. అక్కడ ఉన్నటువంటి రైతులకు కనీస సౌకర్యాలు కల్పించేటువంటి రైతులు లేని పరిస్థితి లేనటువంటి ఇలా ప్రభుత్వం మంత్రి ఒక మాట మాట్లాడతాడు, ముఖ్యమంత్రి ఒకటి మాట్లాడతాడు, ఇతర మంత్రులు జిల్లాల మంత్రులు ఒకటి మాట్లాడతాడు. ఇలా రైతులను అయోమయానికి గురి చేస్తున్నటువంటి సందర్భం మన కళ్ళం కూడా కనబడతా ఉన్నది. మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా రైతులు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించిళ్ళు, మీరు ఏదో చేస్తారనుకుని. కానీ ఇలా రైతును ముట్టి చేసిన ప్రభుత్వం, రైతు వేసిన రాజ్యం, ఎద్దేసిన వ్యవసాయం ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా బాగుపడ్డ పరిస్థితి కనబడతలేదు. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కారు వెంటనే దిగొచ్చి మరి రైతులకు న్యాయం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి కల్లాల దగ్గర పరిస్థితి ఎట్లా ఉంది? ముఖ్యంగా సన్న ఓట్లను అన్నింటినీ కూడా ప్రైవేట్ వ్యక్తులు కొనుక్కోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది కదా. ఇప్పుడు భవిష్యత్తులో ఏదైతే ఉగాది నుంచి సన్న బియ్యం పేదవాళ్ళకి ఇస్తామని చెప్తా ఉన్నారు. అసలు క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎట్లా ఉంది? ప్రభుత్వం చెప్పే మాటలు ఎట్లా కనిపిస్తున్నాయి? ఈరోజు ఈ ప్రభుత్వం మనం కనుక చూసినట్టయితే కేవలం గారడి చేస్తూ ఉన్నది, డబ్బల రాళ్ళేసి ఊపుతుంది తప్ప నిజంగా మరి రైతు దగ్గర పోయి రైతుని చైతన్యవంతం చేసి మీరు సన్నవడ్లు పెట్టండి, ఈ కాలానికి సరిపడినటువంటి ఈ పంట ఇది అనువైన పంట, ఇది పెట్టాలి, ఇది పెట్టకూడదు అన్నటువంటి ఇప్పటికి కూడా క్షేత్రస్థాయిలో ఏ రైతును కూడా కలిసినటువంటి దాఖలాలు ఈ ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఏ రైతును కూడా అడిగినటువంటి సందర్భం లేదు. వీళ్ళకి ఏమాత్రం కూడా రైతుల మీద ప్రేమ లేదు. ఎంతసేపు వాళ్ళ అధికారాలను వాళ్ళ ప్రభుత్వాన్ని నడుపుకోవడం, కోట్లు సంపాదించుకోవడం, దొంగ వ్యాపారాలు, లంగ వ్యాపారాలు చేసుకోవడమే తప్ప రైతులను ఇప్పటికైనా చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉంది. రైతులకు రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీలు కానీ ఇవాళ ఇస్తానన్నటువంటి బోనస్ కానీ మీరు బోనస్ ఇవ్వకపోవడం వల్లనే రైతులు ఇలా మరి ప్రైవేటు వ్యక్తులకు మరి అడ్డికి పౌషర్ అమ్ముకున్నారని అట్లా కూడా రైతులు ఇలా అన్యాయం అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. కళ్ళల్లో ఇప్పటికి కూడా వడ్లు ఉన్నాయి, సన్న వడ్లు ఉన్నాయి, దొడ్డ వడ్లు ఉన్నాయి. కానీ ఏ వడ్లను కూడా ఇలా ఇప్పటి వరకు కూడా మీ సొసైటీలు కానీ, పిఎస్సిఐ సెంటర్లు కానీ, మరి ఐకేపీ సెంటర్లు కానీ, మరి ఓరుగల్లు సొసైటీ లాంటి సొసైటీలు కానీ ఏ సొసైటీ కూడా ఇలా మరి పూర్తి స్థాయిలో వడ్లను కొనేటువంటి దిక్కుమాలినటువంటి పరిస్థితిలో మీ ప్రభుత్వం ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా మీరు రైతుల దగ్గరికి వెళ్ళండి, రైతులను మరి బదిలాడండి. ఆ ఉన్నటువంటి ప్రతి గింజను మీరు కొనే వరకు మరి నిద్రపోవద్దు, మేము కూడా నిద్రపోనియమని తెలియజేస్తా ఉన్నాం. యాసంగి కావచ్చు, వానాకాలం కావచ్చు. యాసంగిలో వడగండ్ల వాన వల్ల రైతాంగం అంతా నష్టపోయిన పరిస్థితి, వర్షాకాలంలో అతివృష్టి వల్ల రైతాంగం అంతా నష్టపోయిన పరిస్థితి. ఆ రైతులకు సంబంధించి నష్టపరిహారం అందించామని చెప్పి ప్రకటన ద్వారా ప్రభుత్వం చెప్తా ఉంది. క్షేత్రస్థాయిలో ఎలాంటి నిజాలు మనం చూడొచ్చు? ఇప్పటికీ మనం గతంలో చూసినట్టయితే మరి గాలివాన కానీ లేకపోతే అధిక వృష్టి వచ్చినటువంటి సందర్భంలో వర్షాల వల్ల, వర్ష ప్రభావం వలన మరి పంటలు కొంత నష్టానికి గురైంది. ప్రజలందరూ కూడా గుర్తించినటువంటి వాస్తవమే. కానీ అప్పుడున్నటువంటి అధికారులు హడావిడి చేసి గ్రామాలలోకి వచ్చి మేము రాసుకుంటాం, ఖచ్చితంగా ప్రభుత్వం ఇస్తుంది, చేస్తుంది అన్నటువంటి ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా వాళ్ళకు మరి ఈ రూపాయి కూడా రూపాయి కూడా మనకు సాయం చేసినటువంటి పరిస్థితి కూడా లేదు. ముఖం చాటేసిపోయినాయి. ఇప్పటికి కూడా ప్రభుత్వం కూడా ఇప్పటికి ముఖం చాటేసి రెండు చేతులు లేబట్టి పైకి తలబెట్టి చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. రైతులను ముంచిన ప్రభుత్వం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం, రైతులను మోసం చేసిన ప్రభుత్వం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా రైతుల యొక్క గోస ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా తాకుతని తెలియజేస్తాను. మొత్తంగా చూస్తే మనం మహబూబాబాద్ కూడా మనం గమనించినట్లయితే గతంలో ఆగస్టు నెల చివరి వారంలో అక్కడ వరదలు సంభవించిన పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వచ్చి డోర్నకల్ నియోజకవర్గానికి సంబంధించి సీతారాం తండాకు వచ్చి 30,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రకటించిన సీఎం నోటి మాటల ద్వారా మనకు వినిపించాయి. ఆ స్పష్టమైనటువంటి ప్రకటన కూడా సీఎం చేశారు. అక్కడ జిల్లా కలెక్టరేట్లో, మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లోనూ సమీక్ష సమావేశం సందర్భంగా అధికారులంతా కూడా ఆ డాటా తీసుకోవాలని చెప్పి వాళ్ళకు సూచించారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ బృందం కూడా ఇక్కడికి వచ్చి అంటే మహబూబాబాద్ జిల్లాలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేసిన పరిస్థితి. 30,000 ఎకరాలకు సంబంధించి పంట నష్టం జరిగిందని సీఎం ఒక ప్రకటన చేశారు. ఆ తర్వాత వరద అంటే ఏదైతే పంట నష్టానికి సంబంధించి ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి సంబంధించి 2,500 ఎకరాలకు సంబంధించి నష్టపరిహారం అందజేశారు. అంటే ఇంకా 27,500లకు సంబంధించినటువంటి రైతాంగానికి ఇంకా నష్టపరిహారం అందలేదనే మనం అర్థం చేసుకోవాలి. రైట్ రవికాంత్, రైతులను నిలువునా ముంచినటువంటి దగా చేసినటువంటి ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉందా అంటది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే అంటూ రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రైతు భరోసా అన్నారు, రైతు భరోసా కాదు, అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో వచ్చినటువంటి రైతు బంధు కూడా ఎగనామం పెట్టే ప్రయత్నం చేస్తోంది అంటూ రైతాంగం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.